వెల్కమ్ టు కేఆర్ క్రియేటివ్ థింగ్స్. మనం ఎప్పటిలాగే మరొక కొత్త వీడియోతోని మీ ముందుకు రావడం జరిగింది. సో మీకు కనిపించేది రాయదండిలో ఉన్న స్వయంభూ శివాలయం. సో ఈ వీడియోలో మీకు ఈ శివాలయం యొక్క గొప్పతనం, అదేవిధంగా శివరాత్రి రోజు ఉత్సవాలు ఎలా జరుగుతాయి అనేది చూపించడం జరుగుతుంది. సో ప్రతి ఏడాది కూడా శివరాత్రి రోజు రాయదండి స్వయంభూ శివాలయంలో ఉత్సవాలు అనేటివి ఘనంగా జరుగుతాయి. మనకు పొద్దంతా కూడా రకరకాలైన పూజా కార్యక్రమాలు, క్రతువులు జరుగుతాయి. దాని తర్వాత రాత్రి సమయంలో కూడా శివరాత్రికి సంబంధించిన ప్రత్యేక పూజలు, వ్రతాలు, అన్ని రకాల పూజా క్రతువులు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఈ శివాలయం యొక్క గొప్పతనం మనం చూసుకున్నట్లయితే 800 ఏళ్ల నాటి చరిత్ర, ఘనమైన చరిత్ర ఉన్నది. ఈ శివాలయం స్వయంగా, ఇక్కడ ఉన్న లింగం స్వయంగా ఉద్భవించిందని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ శివాలయం రాజుల కాలంలో కూడా చాలా అద్భుతంగా, దివ్యదీప్యమానంగా పేరొందిందని ఇక్కడ ప్రతీతి. సో ప్రతి ఏడాది కూడా శివాలయంలో ఉత్సవాలు అనేటివి ఘనంగా జరుగుతూ ఉంటాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా సుదూర ప్రాంతాల నుండి ప్రజలు కూడా శివరాత్రి ఉత్సవాలకు హాజరు కావడం జరుగుతుంది. సో ఆ మాదిరిగా మనకిక్కడ జనాలను చూడవచ్చును. ఈ శివాలయంలో ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవడంతో పాటు చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉన్నది. అదేంటంటే వేములవాడ తర్వాత కోడెలు కట్టే సాంప్రదాయం అనేది ఈ శివాలయంలో మాత్రమే ఉన్నది. భక్తులు శివాలయంలో శివుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కోడె మొక్కులు తీర్చుకోవడం అనేది చాలా ఏళ్ల నాటి నుండి సాంప్రదాయంగా వస్తున్నది. దీని ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. అదేవిధంగా ఇక్కడ నిత్యం పూజలు ఉదయం, సాయంత్రం జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతున్నాయి. సో ఆ మాదిరిగా చూసుకున్నట్లయితే మనకు శివరాత్రిలో ఉత్సవాలు అనేది ఘనంగా జరపడం జరుగుతున్నది. ప్రతి ఏడాది కూడా ఈ శివాలయాన్ని అభివృద్ధి చేయడం కోసము రకరకాల ప్రదేశాల నుండి భక్తులు కూడా విరివిరిగా విరాళాలు ఇవ్వడం జరుగుతున్నది. దాంతో శివాలయాన్ని అభివృద్ధి బాటలో చేయడం జరుగుతున్నది. చాలామంది భక్తులకు కూడా ఇక్కడున్న దేవాలయంలో మొక్కులు, తమ మొక్కులు తీర్చుకోవడం జరుగుతున్నది. ఆ మొక్కులు అనేవి తీర్చుకున్న తర్వాత దాదాపుగా చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ కోరికలు నెరవేరడం కానీ, అదేవిధంగా వాళ్ళు మరలా వచ్చి ఆ మొక్కులకు తీరిన తర్వాత మళ్ళీ పూజలు చేయడం కానీ జరుగుతున్నది. ఈ శివాలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మనకు ఇక్కడ రామగుండం ప్రాంతం అంతా కూడా పారిశ్రామిక ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకు మార్వాడీస్ కూడా ఇక్కడ చాలా విరివిరిగా ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మార్వాడీస్ కూడా ఈ శివాలయం అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించడం జరుగుతున్నది. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 రకాల ప్రధాన ఆలయంతో పాటు ఇతర 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి నవగ్రహాలకు సంబంధించిన ఆలయం ఉంటుంది, మనకు శివాలయంకు కుడి ప్రక్కన ఉంటుంది. అదేవిధంగా ఎడమ ప్రక్కన హనుమంతునికి సంబంధించిన ఆలయం ఉంటుంది, ఆంజనేయ స్వామికి సంబంధించింది. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఏడాది కూడా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ ఉన్న శివాలయంలో పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి. భక్తులందరికీ కూడా ఒకే నమ్మకం ఏంటంటే ఇక్కడ మొక్కుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా తీరుతుంది అనేది ఇక్కడ ప్రతీతి. చాలామంది పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకు మొక్కుకున్న తర్వాత చాలా తక్కువ సమయంలోనే పెళ్ళిళ్ళైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ ఉన్న శివాలయంకు చాలా ఘనమైన చరిత్ర ఉన్నది, భక్తుల కోరికలు తీర్చే విషయంలో కూడా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ శివాలయానికి సొంతగా దేవాలయ భూములు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి వచ్చిన డబ్బులతో శివాలయం అభివృద్ధి, అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని యూజ్ చేయడం జరుగుతున్నది. ఇంత ఘనమైన చరిత్ర ఉన్న శివాలయంలో సీసీ కెమెరాలు ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే గతంలో ఒకసారి కూడా సీసీ కెమెరాల గురించి
కేఆర్ గారు చాలా ఉద్యమంలాగా చేయడం జరిగింది, కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. సో దానివల్ల కేఆర్ గారు సీసీ కెమెరాల గురించి చెప్పిన తర్వాత దాదాపు సంవత్సరం తర్వాత ఒకసారి ఇందులో దొంగలు కూడా చోరీ చేసుకుపోవడం జరిగింది. సో అందరి భక్తుల కోరిక మేరకు ఈ శివాలయంలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్లయితే, ఈ శివాలయంకు ఉన్న ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసినట్లయితే చాలా దేవునికి కూడా సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా చెప్పుకున్నట్లయితే ప్రతి ఏడాది కూడా మనకు ఇక్కడ భక్తులు అనేది సంఖ్య అనేది పెరుగుతూ ఉన్నది. కాబట్టి భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ఇక్కడ వివిధ రకాలైన ఏర్పాట్లు కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లయితే ఇంకా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. దీనిపైన స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్న భక్తుల కోరిక. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ శివాలయంలో శివలింగంతో పాటు వివిధ రకాలైన హనుమంతుని విగ్రహం కానీ, నంది కానీ, అదేవిధంగా అన్ని రకాల ఏకశిలతో తయారైన ప్రతి ఒక్క ప్రతిమ ఇక్కడ మనం చూడవచ్చును. అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న ప్రతి దేవుల ప్రతిమ కూడా చాలా పురాతనమైనవి. మనం ఎంట్రన్స్లోనే అంటే మనం శివాలయంకు ఎంటర్ అయ్యే ముందే ఇప్పుడు మీకు కనిపించే ప్రతిమలు ఉంటాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎంటర్ అయిన తర్వాత నుండి మొదలుకుంటే మొత్తం చివరి దాకా కూడా అంటే ఆలయ గర్భగుడిలోకి వెళ్ళేదాకా కూడా రకరకాలైన దేవుడి ప్రతిమలు కనబడతాయి మనకు. ఇప్పుడు మనకు చూడొచ్చు ఇక్కడ ఏదైతే ఏకశిలా విగ్రహాలు అనేది మీరు గమనించవచ్చును. సో వీటన్నిటికి కూడా ప్రతిరోజు కూడా నిత్యం పూజలు అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే శివాలయంకి సంబంధించిన గొప్పతనం అనేది మీకు ఇంత అద్భుతమైన దేవాలయం ఇక్కడ కనిపించదు. మీకు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే శివాలయంలో ఉత్సవాలు అనేది 2 నుండి 3 రోజులు జరుగుతూ ఉంటాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. తర్వాత రోజు మనకు రథయాత్ర అనేది జరుగుతూ ఉంటుంది. రథయాత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఇలాంటి రథయాత్రను చూసి ఉంటాము ఇక్కడ స్థానిక ప్రాంతాలలో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా శివాలయంలో ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. మనం ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చూసినప్పుడు అనేది మనకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. సో ఇట్లా మనకు ప్రతి ఒక్కటి కూడా శివాలయంలో ఏ మూల చూసినా కానీ ఏదో ఒక చరిత్ర అనేది మనకు కనిపిస్తుంది అక్కడ. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రత్యేకతనే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఈ వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ నుండి రకరకాలైన కొత్త వీడియోస్ అనేవి మనకు ఇప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన వీడియోను చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ శివరాత్రి రోజు కూడా మళ్ళీ ఒక కొత్త వీడియో తీయడం జరుగుతుంది. ఓకే అండి, మొత్తం పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.